హాయ్ పిల్లలు, అమ్మమ్మ కథలకు స్వాగతం. మనం ఈరోజు శాపం లాంటి వరము అనే కథ ఒకటి చెప్పుకుందాం. ఇది బేతాళ కథలలోనిదనమాట. అయితేను ఇది కథ ఏంటంటే, అనగనగా ఒక రాజు, ఆ రాజుకి చాలా కాలానికి లేక 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 ఒక కుమారుడు పుడతాడనమాట. ఆ అబ్బాయికి నామకరణ మహోత్సవం ఏర్పాటు చేస్తాడు రాజు, అంటే పేరు పెట్టడం అన్నమాట. అయితే నువ్వు ఆ ఉత్సవానికి ఎవ్వరూ పిలవకుండానే ఒక యోగీశ్వరుడు అనే గొప్ప సిద్ధుడు వస్తాడనమాట. అతన్ని చూసి రాజు అతనికి ఎదురెళ్ళి అతిథి సత్కారాలన్నీ చేసి అతన్ని కొడుకు దగ్గరికి తీసుకొస్తాడనమాట. తీసుకొచ్చి ఆయన చేతే జయచంద్రుడు అని తన కొడుక్కి పేరు పెట్టిస్తాడనమాట. పెట్టించి అడుగుతాడు యోగేశ్వరుని, స్వామి మా కుర్రవాడికి అపూర్వమైన ఏదైనా ఒక వరం ఇవ్వండి అని అడుగుతాడు ఆ యోగేశ్వరుని. ఈ రాజు అడిగేటప్పటికి యోగేశ్వరుడు ఏం చేస్తాడు, అల్పశక్తులు ఎన్నైనా ఇస్తాను అని అంటాడనమాట. అంటే రాజు అంటాడు, అలా కాదు, మా జయచంద్రుడికి కోరే ప్రతి కోరిక వెంటనే నెరవేరేటట్టు ఒక వరం ఇవ్వండి అని అడుగుతాడనమాట. అడిగేటప్పటికి ఈ యోగేశ్వరుడు అంటాడు, సరే అని చెప్పి, అలాగే వరం ఇస్తున్నాను, నీ కొడుకు ఏది అంటే అది జరిగిపోతుంది తక్షణము అని చెప్పేసి ఆ యోగేశ్వరుడు వరం ఇచ్చేసి తను వెళ్ళిపోతాడనమాట. ఈ వరం వల్ల ఏమవుతుంది, కొడుకు 3 లోకాల్లోనూ తను సాటి లేని మేటి వాడైపోతాడు అని చెప్పి రాజు అనుకుంటాడనమాట. అనుకుంటే కానీ రాజు ఒకటి అనుకుంటే భగవంతుడు ఇంకోటి అనుకుంటాడు కదా, తాను ఒకటి అనుకుంటే ఇంకోటి జరుగుతుంది కదా. అట్లాగే ఏమైంది, జయచంద్రుడు ఈ చిన్నతనం నుంచి చాలా కోపంగా, చాలా దుడుకు స్వభావం కలవాడిగా వాడు పెరగటం మొదలుపెట్టాడనమాట. వాడికి బుద్ధి తెలిసినప్పటి నుంచి కూడా తను ఏదంటే అది జరిగిపోతుంది అన్నట్టు వాడికి అర్థమైపోయింది. అంటే వరం ఇచ్చాడు కదా యోగేశ్వరుడు, ఆ అబ్బాయి ఏదనుకుంటే అది తక్షణం నెరవేరుతుందని. అలాగే అతను ఏదైతే అంటాడో అది వెంటనే జరిగిపోతూ ఉంటుందన్నమాట. వాడి నోటికి వచ్చిన మాట అది ఎంత దారుణమైనా సరే అది వెంటనే ఫలితాన్ని చూపించేస్తూ ఉంటుందన్నమాట. అలాగా అసలు దానికి ఇంకా తిరిగే లేదు. అది కోపంలో కానీ ఏదైనా ఆవేశంతో కానీ ఏ మాట అన్నా కూడా జరిగిపోతుంది. పోనీ ఇట్లా జరిగిపోయింది కదా అని చెప్పి పెద్దవాళ్ళు ఎవరైనా వాడికి చెప్పడానికి ప్రయత్నం చేసినా కూడా వాడు అసలు వినేవాడు కాదనమాట. అసలు ప్రయోజనం ఉండేది కాదనమాట. పెద్దవాళ్ళు చెప్పినా వినేవాడు కాదు. ఇలా జయచంద్రుడు పెరిగి పెద్దవాడు అవుతున్న కొద్దీ వాడి ఆగ్రహం, అంటే వాడి కోపం కూడా పెరుగుతూ వచ్చిందనమాట. యోగేశ్వరుడు వాడికి వరం ఇవ్వకపోతే ఎంత బాగుంటుంది అని తల్లిదండ్రులు కూడా అనుకోవటం మొదలుపెట్టారు. వాడితో పాటు వాడి చుట్టూ ఉండేవాళ్ళు, ఆ రాజ్యంలో ఉండేవాళ్ళు అందరూ కూడా ఇలాగే అనుకోవటం మొదలుపెట్టారనమాట. కొంతకాలం అయిపోయిన తర్వాత జయచంద్రుడికి తనకి గల ఈ శక్తిని చూసి ఇది ఒక వరము కాదు, ఇది ఒక శాపము అని చెప్పి అతను అనుకోవటం మొదలుపెట్టాడనమాట. ఎందుచేతనంటే అతను మామూలుగా మంచివాడే, కానీ కోపం ఎక్కువ అనమాట. ఆ కోపము, ఆ ఉద్రేకము వచ్చినప్పుడు అతను ఆపుకోలేకపోతాడనమాట. ఆపుకోలేక ఆ కోపం వచ్చిన వ్యక్తి మీద ఏదో ఒకటి అరిచేస్తాడు, ఏదో ఒకటి అనేస్తాడు. అనగానే అది జరిగిపోతుంది కదా. అలాగా అతను చాలా ఆవేశంతో అన్న మాటలన్నీ జరిగిపోతూ ఉండేవన్నమాట. అది అయిపోయిన తర్వాత పాపం ఎంతో బాధపడుతూ ఉండేవాడు. అయ్యో, నేను ఎందుకు అనవసరంగా ఇలాగా ఆవేశంలో ఇలా నోరు తూలేను అని చెప్పి చాలా బాధపడుతూ ఉండేవాడు. కానీ తన కోపాన్ని కానీ తన నోటిని కానీ అదుపులో ఉంచుకోవడానికి ఎంత ప్రయత్నం చేసినా అతని వల్ల అయ్యేది కాదనమాట. అస్సలు ఏ మాత్రం అతను తన కోపాన్ని అదుపులో ఉంచుకోలేకపోతూ ఉండేవాడు అనమాట. అయితే అతనికి సేవ చేయాలి అంటే మిగిలిన వాళ్ళందరూ భయపడిపోతూ ఉండేవారు అనమాట. ఎందుకంటే సేవకులు ఏదైనా చిన్న తప్పు చేసినా సరే వాళ్ళని తిడుతూ ఉండేవాడు అనమాట. తిట్టేవాడు, ఏదో ఒకటి నోటుకొచ్చినట్టు ఏదో ఒకటి మాట్లాడేవాడు. అది ఏదంటే అది, నీ నోరు పడిపోను, లేకపోతే నీ చెవులు వినిపించబోను, నువ్వు చనిపోను, ఇట్లా ఏదన్నా కూడా అది జరిగిపోతూ ఉండేవన్నమాట. అందుకని అతను ఎప్పుడు కోపం వస్తుందో ఏమిటో, ఎవరిని ఎప్పుడు ఏమంటాడో, చావు, ఏ గంగలో ఉన్న దూకు, ఆ పని చేసి తగలబడు, ఇట్లా తిడుతూ ఉండేవాడు అనమాట. ఆ తిట్లు ఎవరికి ఎప్పుడు తగులుతాయో అని చెప్పి అందరూ భయపడుతూ ఉండేవారనమాట. అయితే పాపం అలాగా అతనికి సేవ చేసిన వాళ్ళు చాలామంది భూమి మీద నూకలు చెల్లిపోయాయి అనమాట వాళ్ళకి.
అయితేను కొంతకాలం అయ్యేటప్పటికి నౌకర్లందరూ రాజభవనం నుంచి వెళ్ళిపోవటం మొదలుపెట్టారు. ఎవ్వరూ కూడా ఈ రాజు దగ్గర కొలువు చేయడానికి ఇష్టపడలేదన్నమాట. ఎవ్వరూ అస్సలు ఈ రాజకుమారుడికి సేవ చేద్దాము అని ఎవ్వరూ అనుకోవటం మానేశారనమాట. అందరూ దూరంగా అసలు ఆ కొలువులోంచి అందరూ వెళ్ళిపోవటం మొదలుపెట్టారనమాట. వెళ్ళిపోవటం మొదలుపెట్టేప్పటికి ఇంకా రాజుగారి దివాణంలో ఎవ్వరూ పనిచేసేవాళ్ళు లేక అదంతా ఒక పాడుబడిపోయిన భవంతిలాగా అయిపోయిందనమాట అదంతా. అతని ఈ జయచంద్రుడు నోటికి తల్లిదండ్రులు కూడా భయపడుతూ ఉండేవారనమాట. ఏంటి ఏమంటాడో ఏంటో, పైవాళ్ళని అన్నట్టే కోపం వస్తే తల్లి తండ్రి కూడా తెలియదు కదా అతనికి. అందుకని ఈ తల్లిదండ్రులు కూడా భయపడుతూ ఉండేవారనమాట. అయితే ఇట్లాంటి దుర్దశ వచ్చింది. కానీ ఎవ్వరూ లేరు, రాజ్యంలో ఎవ్వరూ లేరు. కానీ చుట్టుపక్కల రాజ్యాల్లో ఉండేవాళ్ళు దండెత్తి రావచ్చు, కానీ ఎవ్వరూ దండెత్తి రారన్నమాట ఈ రాజ్యం మీదకి, ఇరుగు పొరుగు రాజ్యాల వాళ్ళు ఎవ్వరు. ఎందుకంటే ఇతని నోటికున్న ఈ అద్భుత శక్తి అందరికీ తెలిసిపోతుంది కదా. వాడేదన్నా అంటే జయచంద్రుడు వీళ్ళు యుద్ధానికి వచ్చినప్పుడు, అందుకని ఎవ్వరు కూడా వీళ్ళ మీదకి యుద్ధానికి కూడా రారన్నమాట. ఈ జయచంద్రుడికి అందరూ అతని దగ్గర నుంచి అందరూ వెళ్ళిపోతూ ఉంటారు. కానీ అతనితో పాటు చిన్నప్పటి నుంచి అతనితో పాటు ఉన్న ఒక బాల్య మిత్రుడు సేనాపతి కొడుకు అనమాట. వీళ్ళిద్దరు కలిసిమెలిసి పెరిగారనమాట చిన్నప్పటి నుంచి. అతను పేరు గుణమిత్రుడు అనమాట. అతను మటుకి ఉదయ జయచంద్రుడిని అంటి పెట్టుకుని ఉండేవాడు అనమాట. వాళ్ళిద్దరి మధ్య ఎట్లాంటి అవ్యాజన రాగం అంటే ఎట్లాంటి ప్రేమ బంధం ఉండేదంటే ఒకళ్ళని విడిచి ఒకళ్ళు ఉండేవారు కాదనమాట. కానీ ఎప్పుడు ఎంత కోపిష్టైనా ఈ జయచంద్రుడు తన మిత్రుడైన గుణమిత్రుడి మీద ఎప్పుడూ కేకలేసేవాడు కాదనమాట. అసలు ఆగ్రహించేవాడు కాదు, ఏమీ అరిచేవాడు కాదు, ఏమీ చేసేవాడు కాదనమాట. ఈ జయచంద్రుడి కోసం ఈ తల్లిదండ్రులు ఏం చేస్తారు, ప్రత్యేకంగా ఒక భవంతి కట్టిస్తారనమాట. ఆ భవంతిలో ఈ జయచంద్రుడితో పాటు ఈ గుణమిత్రుడు కూడా కలిసి ఉంటాడనమాట. అతనికి కావలసిన పనులన్నీ ఈ గుణమిత్రుడే ఓర్పుతో చేస్తూ ఉంటాడనమాట. అయితే జయచంద్రుడికి ఇలా కొంతకాలం అయ్యేటప్పటికి బాగా యుక్త వయసు వచ్చింది. అంటే పెద్దవాడు అయ్యాడు అనమాట. ఇంకా కొంచెం పెద్దవాడేటప్పటికి ఒక రాత్రి సాయంకాలం ఏమవుతుంది, అయ్యో ఏంటి నా జీవితం ఇట్లా అయిపోయింది, నేను ఏది మాట్లాడినా కూడా అది ఒక పెద్ద శాపంలాగా అయిపోయింది. ఆ యోగీశ్వరుడు ఎవరో నాకు వరం కాదు ఇచ్చింది, శాపం ఇచ్చాడు. దీని మూలంగా నేను అస్సలు బయటికి రాలేకపోతున్నాను. కన్న తల్లిదండ్రులే నన్ను చూడటానికి భయపడుతున్నారు. దీంట్లో ఆశ్చర్యపోవాల్సింది ఏముంది, వాళ్ళని కూడా తప్పు పట్టి ప్రయోజనం లేదు. నా కోపాన్ని నేను అదుపులో ఉంచుకోలేకపోతున్నాను. ఇలాగా ఆలోచిస్తూ తనలో తను మదన పడుతూ ఉంటాడనమాట ఈ జయచంద్రుడు. అలా ఆలోచించుకుంటూ ఉంటే ఒకరోజు ఈ గుణమిత్రుడు అతని దగ్గరికి వస్తాడు. వచ్చి అతను విచారంగా ఉండటం చూసి అతనికి ఎలాగైనా సరే సంతోషం కలిగించాలని ఏం చేస్తాడు, ఏవో కబుర్లు చెప్తూ ఉంటాడనమాట గుణమిత్రుడు. చెప్తూ ఉంటే ఈ జయచంద్రుడు అతని మాటలుకి ఇంకా వినలేకపోతాడనమాట. అతనికి అసలే ఏదో మదన పడుతున్నాడు. అతను పాపం సరదాగా అతను సంతోష పెట్టాలని చెప్పేసి గుణమిత్రుడు ఏదో మాట్లాడుతూ ఉన్నాడు. అతనికి ఇంకా ఈ జయచంద్రుడికి చిరాకు వచ్చేస్తుంది అనమాట. చిరాకు వచ్చేసి ఎప్పుడు అసలు గుణమిత్రుడి మీద అరవని వాడు, కోపం తెచ్చుకొని వాడు ఆ రోజు మటుకి చాలా చిరాకుగా నీ నోరు పడిపోను, పటపట ఏమిట్రా వాగుడు అని చెప్పి అంటాడనమాట. అనేటప్పటికి ఇంకేముంది, గుణమిత్రుడు నోట మాట పడిపోతుంది అనమాట. అతను ఏదంటే అది అయిపోతుంది కదా, అలాగే ఈ గుణమిత్రుడు నోట మాట పడిపోతుంది అనమాట. అయ్యో అని చెప్పి ఎంతో బాధపడతాడు జయచంద్రుడు. అయ్యో నా ఎంత పొరపాటు జరిగిపోయింది అని చెప్పి ఆ జయచంద్రుడికి బాగా దుఃఖం వచ్చేస్తుంది అనమాట. దుఃఖం వచ్చేసి చాలా ఆవేదనగా మదన పడిపోతూ ఉంటాడు. నాకున్న ఒక్క స్నేహితుడి పైన కూడా నోరు చేసేసుకున్నానే, ఏంటి ఈ వరాన్ని నాకు ఇచ్చిన ఆ సిద్ధుడిని వెతికి పట్టుకొని అతని వరాన్ని అతనికి తిరిగి వెనక్కి ఇచ్చేస్తే కానీ నాకు ఈ జీవితం సుఖమయం అవ్వదు, అంతవరకు నరకప్రాయమే. నేను ఇట్లాగా అసలు ఈ కోపాన్ని అదుపు చేసుకోలేకపోతున్నాను, నాకు ఇంక ఎవ్వరూ లేరు, ఇప్పుడు నేను ఒంటరి వాడిని అని చెప్పి ఏం చేస్తాడు, తన గుర్రాన్ని ఎక్కి ఆ సిద్ధుడు ఎక్కడున్నాడో, ఆ యోగీశ్వరుడు ఎక్కడున్నాడో వెతుక్కుంటూ బయలుదేరతాడనమాట. అలా ఇంటి నుండి ఎవరికి చెప్పకుండా సిద్ధుని వెతుక్కుంటూ బయలుదేరతాడనమాట. ఈ జయచంద్రుడితో పాటు అతను పెంచుకుంటున్న ఒక పెంపుడు కుక్క ఉంటుందన్నమాట జయచంద్రుడి దగ్గర. అది కూడా అతని వెంటే బయలుదేరుతుందనమాట. అలా వెళ్ళి అతను తన రాజ్యానికి పొలిమేరలో ఉండే ఒక ముని ఆశ్రమాన్ని
కనుక్కుంటాడు. ఆ ముని ఆశ్రమానికి వెళ్తాడనమాట. వెళ్ళేటప్పటికి ఈ కుక్క ఏం చేస్తుంది, జయచంద్రుడి కంటే ముందే వెళ్ళిపోతుంది అనమాట ఆశ్రమంలోకి. వెళ్ళిపోయి ఆ ముని దగ్గర కూర్చుని ఉంటుంది. ఇదే మన గమ్యము అన్నట్లు అది అక్కడే కూర్చుంటుంది అనమాట. అయితే ఈ జయచంద్రుడు ఏం చేస్తాడు, గుర్రం దిగి నెమ్మదిగా గుర్రాన్ని చెట్టు కట్టేసి ఆ ముని వద్దకు వచ్చి మునికి నమస్కారం చేసి, అయ్యా ఇక్కడ యోగీంద్రుడు అనే ఒక సిద్ధుడు ఉన్నాడు, అతను ఎక్కడున్నాడో ఏంటో తెలియచేయగలరా అని మర్యాదగా అడుగుతాడనమాట. అడిగేటప్పటికి ఆ మునీశ్వరుడు అంటాడు, ఈ ఆశ్రమంలో నేను తప్ప ఇంకెవ్వరూ లేరు, నాకు ఇంకెవ్వరి గురించి తెలియదు అని చెప్పి అంటాడనమాట. అనేటప్పటికీ జయచంద్రుడు తన కథంతా మొత్తం ఆమె మునీశ్వరుడికి చెప్తాడనమాట. చెప్పి ఆ సిద్ధుడు నాకు ఏం వరం ఇచ్చాడో ఏమిటో తెలియదు, కానీ ఆ వరం మూలంగా నేను అందరినీ పోగొట్టుకుంటున్నాను. ఆ మునిని, ఆ సిద్ధుడిని ఎలాగైనా సరే నేను కలుసుకొని ఈ వరాన్ని తిరిగి అతనికి ఇచ్చేసేసి నా యొక్క ఈ వరం వద్దు, ఏమి వద్దు నాకు అని చెప్పి అడగాలని ఉంది నాకు, అందుకని ఆయన వెతుక్కుంటూ బయలుదేరుతున్నాను అని చెప్పి అంటాడనమాట. అనేటప్పటికీ ఈ మునీశ్వరుడు అంటాడు, ఆ వరాన్ని పోగొట్టుకోవటం ఎందుకు, అంత మంచి వరము, దాన్ని ఎందుకు పోగొట్టుకోవటము, నీకు ఉపయోగం లేని ఆ ఆగ్రహాన్ని తగ్గించుకో, ఆ కోపాన్ని తగ్గించుకో, ఆ దుడుకు స్వభావాన్ని తప్పించుకో, ఈ వరప్రభావం ద్వారా నువ్వు ఎంతో లాభం పొందగలవు కోపాన్ని తగ్గించుకుంటేను అని అంటాడనమాట ముని. అంటేను ఈ జయచంద్రుడు అంటాడు, అలా కాదు, నేను సిద్ధుడిని ఎలాగైనా సరే కలుసుకోవాలి అంటూ జయచంద్రుడు ఆ మునీశ్వరుడి మాట వినకుండా బయలుదేరతాడనమాట. కొంత దూరం వెళ్ళి వెనక్కి తిరిగి చూస్తుంటే ఆ కుక్క రావట్లేదు తన వెంట. రాకపోయేటప్పటికి అది మునీశ్వరుడి పక్కనే కూర్చొని ఉందనమాట. ఈ జయచంద్రుడు దాన్ని పిలుస్తాడు, అయినా సరే అది తిరిగి చూస్తుంది, కానీ అక్కడి నుంచి మటుకి కదలదనమాట, అక్కడే కూర్చుంటుంది. ఎన్నిసార్లు పిలిచినా రాదు. రాకపోయేటప్పటికి జయచంద్రుడికి ఆ కోపం వచ్చేస్తుంది, చిరాకు వచ్చేసి ఏం చేస్తాడు, కోపంగాను సరే అక్కడే చావు అంటాడనమాట కుక్కను. అనేటప్పటికి ఏముంది, పాపం ఆ కుక్క అక్కడే చనిపోతుంది. చనిపోయేటప్పటికి జయచంద్రుడు అది చూసి మళ్ళీ బాధపడతాడు. ఏడ్చుకుంటూ కళ్ళ నుంచి నీళ్లు కార్చుకుంటూ ఏడ్చుకుంటూ మళ్ళీ వెనక్కి వచ్చి కుక్క దగ్గరికి వస్తాడనమాట. వచ్చి పాపం దాని శరీరాన్ని ప్రేమగా ఇలాగ చేతులతో రుద్దుతూ పాపం దాన్ని ఎత్తుకుంటాడనమాట. ఎత్తుకుని నన్ను ఇలాగా శాపంతో చంపి పారేసేవాళ్ళు ఎవ్వరూ లేరు ఈ లోకంలో, నేను అసలు సుఖపడలేను అని చెప్పి ఎంతో బాధపడతాడనమాట. బాధపడేటప్పటికి పశ్చాత్తాపంతో పాపం దహించుకుపోతుంటాడనమాట. తన నోటి దురుసు వల్ల ఎంతమంది ఇలాగా ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు అని చెప్పి ఆ నిగ్రహంతో తన ప్రవర్తనని మార్చుకోలేకపోతే జీవించటం కష్టము. ఎట్లాగా సరే ఈ మునీశ్వరుడు అంటాడు, నువ్వు చాలా ధీరుడివి, ఆ కోపాన్ని తగ్గించుకుంటే ఆత్మనిగ్రహం నేర్చుకుంటే నీకు ఆ ముని ఇచ్చిన, ఆ సిద్ధుడు ఇచ్చిన వరం నీకు వరంలాగా ఉపయోగపడుతుంది, లాభపడతావు అని మళ్ళీ అంటాడు. అనేటప్పటికీ ఈ జయచంద్రుడు ఒప్పుకోడు. నేను శాపగ్రస్తుడిని, ఆ సిద్ధుడిని వెతుక్కుంటూ వెళ్ళి ఆ సిద్ధుడిని అడగాలి, శాపాన్ని ఉపహరించుకోమని చెప్పి నన్ను మామూలు మనిషిని చేస్తే చాలు చేయమని అడుగుతాను. ఈ ఆత్మనిగ్రహము, ఈ కోపం తగ్గించుకోవడం ఇవన్నీ నా వల్ల కాదు అని చెప్పేసి ఆ ముని చెప్తుంది ఏమీ వినిపించుకోకుండా విచారంగా జయచంద్రుడు ఆ కుక్కని తన గుర్రం మీద వేసుకుని సిద్ధుడిని వెతుక్కుంటూ ముందుకెళ్తాడనమాట. వెళ్ళేటప్పటికి మునీశ్వరుడు చెప్పిన హితబోధ ఏమి తలకెక్కించుకోడు కదా, అలా ఆశ్రమాన్ని వదిలేసి గుర్రం ఎక్కి అలా వెళ్ళిపోతూ ఉంటాడనమాట. అలా వెళ్ళిపోతూ ఉంటే ఒక రాజ్యం వస్తుంది. రాజ్యం వచ్చేటప్పటికి జయచంద్రుడు అక్కడ రాజును చూడటానికి వెళ్ళి, నేను బలానా యువరాజుని, మీ రాజ్యంలో ఎవరైనా గొప్ప సిద్ధుడు ఉన్నారా అని అడుగుతాడనమాట. అడిగేటప్పటికి ఆ రాజు అంటాడు, మా రాజ్యంలో సిద్ధులు ఎవ్వరూ లేరు, కానీ నా కుమార్తె అరుంధతి చాలా తెలివైనది, ఆమె కనుక ఏదన్నా తెలుసుకోదలిస్తే ఆమెను కలుసుకొని మీరు తెలుసుకోవచ్చు, ఆమెను అడగచ్చు, ఆమె చాలా తెలివైంది అని చెప్పి రాజు అంటాడనమాట. అనేటప్పటికి ఆ రాజు తన కుమార్తెను పిలిచేటప్పటికి ఆ రాజు కుమార్తె పేరేంటి, అరుంధతి అనమాట. ఆమె చాలా తెలివైనది, అంతేకాకుండా చాలా అందమైనది కూడా అనమాట. ఆమెను చూడగానే జయచంద్రుడికి చాలా పెళ్లి చేసుకుంటే ఈమెనే పెళ్లి చేసుకోవాలి అని అనిపిస్తుంది అనమాట. అనిపించి రాజుగారితో చెప్తాడనమాట. చెప్పేటప్పటికి రాజుగారు కూడా ఇతను కూడా యువరాజే కదా, అందుకని వాళ్ళిద్దరికీ పెళ్లి చేసేస్తాడనమాట. పెళ్లి చేసేటప్పటికి పెళ్లి చేసిన తర్వాత ఈ అరుంధతి తన భర్తకు ఎటువంటి
వరం ఉందో, శాపం లాంటి వరం లాంటి శాపము ఉంది కదా, అది అర్థం చేసుకుంటుంది. అర్థం చేసుకొని దీనికి తరుణోపాయము అతనికి ఉన్న పశ్చాత్తాపం తప్ప ఇంకోటి ఏమీ లేదు అని చెప్పి గ్రహించి ఏం చేస్తుంది, ఆ కుక్క శవాన్ని ఒక అద్దాల పెట్టెలో పెట్టి దాన్ని భర్త ప్రతి క్షణము చూసేటట్టు, ప్రతిరోజు దాన్ని చూసేటట్టు ఒక అద్దాల పెట్టెలో పెట్టి అతను తిరిగే దగ్గర ఒక దగ్గర పెడుతుంది అనమాట. అతనికి కనిపించేటట్టు పెడుతుంది అతని గదిలో. కొంతకాలం జయచంద్రుడికి జీవితం చాలా సాఫీగా సుఖంగా జరిగిపోతుంది అనమాట. కొత్తగా పెళ్ళయింది, భార్య అంటే అతనికి చాలా ప్రేమ ఏర్పడుతుందనమాట. ఆమెకు కూడా జయచంద్రుడు అంటే చాలా ప్రేమ ఉంటుందన్నమాట. ఇద్దరు చాలా అన్యోన్యంగా కాలం గడుపుతూ ఉంటారు. అతనికి ఎప్పుడు కూడా చిరాకు కలిగేది కాదనమాట ఈమెతో ఉన్నంత కాలమును. కానీ దానికి కారణం ఆమె చాలా తెలివితేటలుగా, చాలా ఓర్పుగా అతనితో గడుపుతూ ఉండేదన్నమాట, వ్యవహరిస్తూ ఉండేదన్నమాట చాలా జాగ్రత్తగా. ఇలా కొంతకాలం అయిన తర్వాత అరుంధతి ఏదో మాట అంటుంది. అనేటప్పటికీ జయచంద్రుడికి చాలా కోపం వచ్చేస్తుంది అనమాట. వచ్చేసి ఆ కోపాన్ని అదుపు చేసుకోలేక వెంటనే అటు ఇటు పచారులు చేస్తూ ఉంటాడనమాట. పచారులు చేస్తుండేటప్పటికి అరుంధతికి భయం వేసేస్తుంది. భయం వేసేసి, అదేంటి మీరు కోపంతో ఏమి మాట తోలకండి, అదేంటి మీ కుక్క మీద ఎంతో అభిమానం అన్నారు కదా, దాని గతి ఏమైందో చూడండి అని ప్రాధేయపడుతుంది అనమాట. ప్రాధేయపడేటప్పటికి అతనికి ఇంకా కోపం వచ్చేస్తుంది. ఇంకా కోపం వచ్చేసేసి తన వివేకాన్ని కోల్పోతాడనమాట. కోల్పోయి, అదేంటి నీ గోల ఏంటి, నువ్వేంటి, అదేంటి దాని గతి నీకు పడుతుంది అని చెప్పేసేసి గట్టిగా అనేస్తాడనమాట. అనేసేటప్పటికీ ఏమవుతుంది, అరుంధతి వెంటనే చనిపోతుంది. చనిపోయి కుక్క అద్దాల పెట్టెలో ఉంది కదా, ఆ అద్దాల పెట్టెలో పక్కకి వెళ్ళిపోతుంది అనమాట. ఆ కుక్కతో పాటు నువ్వు కూడా ఉండు సుఖంగా, కుక్కకి ఏం గతి పట్టిందో నీకు అదే గతి పడుతుంది అని అంటాడు కదా కోపంగా. అనేటప్పటికీ ఈ అమ్మాయి కూడా ఆ పెట్టెలోకి వెళ్ళిపోతుంది అనమాట. అలాగా ఆ పాపం ఇతనికి ఇంకా ఆ కోపానికి ఏమన్నాడో ఏంటో తెలుసుకోలేక పాపం అది జరిగింది చూసి ఇంకా జుట్టు పీక్కేసేసుకొని విపరీతంగా ఏడుస్తాడనమాట. చాలా బాధపడతాడు. అయ్యో నాకు ఎటువంటి శిక్ష పడింది, నేను ఎంత ప్రేమించిన భార్యను కూడా నేను నా కోపాన్ని భరించలేక ఇలాగా చేసేసుకున్నానే అని చెప్పి, నా కోపాన్ని అదుపు చేసుకోలేక ఇలాగా అన్నాను అని చెప్పి ఎంతో మదన పడతాడనమాట. ఆ అద్దాల పెట్టెతో సహా అతను ఏం చేస్తాడు, ఇంకా అక్కడ రాజ్యంలో ఉండకుండా తన రాజ్యానికి ఆ పెట్టెని తీసుకుని తన రాజ్యానికి వచ్చేస్తాడనమాట. రోజు పాపం ఇతను ఏం చేస్తూ ఉంటాడు, ఈ జయచంద్రుడు తన భార్య శవాన్ని, కుక్క శవాన్ని చూసుకుంటూ ఏడుస్తూ, ఇంతకంటే నాకు ఇంకా ఈ జీవితంలో ఏం శిక్ష కావాలి అని చెప్పి బాధపడుతూ ఉంటాడనమాట. అలాగా రోజులు గడిచిపోతూ ఉంటాయి. నెమ్మదిగా అతనికి తనకున్న అహంకారము, తనకున్న ఉద్రేకము, కోపము, ఈ దుడుకుతనము ఇవన్నీ నెమ్మదిగా తగ్గుతూ ఉంటాయన్నమాట. కాలక్రమాన తగ్గుతూ ఉంటాయి. నెమ్మదిగా అతనికి ఇవన్నీ తగ్గి ఒక సాధువులాగా ఏర్పడతాడనమాట. ఈ మార్పు ఈ తల్లిదండ్రులు చూసి అతని దగ్గర పనిచేసే వాళ్ళు అందరూ కూడా, రాజ్యంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఎంతో సంతోషిస్తారనమాట. ఎలాగోలే ఇతనికి ఈ కోపము ఉద్రేకము అన్నీ తగ్గాయి, ఒక సాధువులాగా మారాడు అని చెప్పి అతని దగ్గరికి పని చేయటానికి కూడా చాలామంది వస్తారనమాట. ఈ జయచంద్రుడి దగ్గర పని చేయటానికి, జయచంద్రుడికి సేవ చేయటానికి. అలా వచ్చి కొంతమంది ఏమో అతన్ని పరామర్శించి కూడా వెళ్తూ ఉంటారనమాట. ఒకనాడు ఏమవుతుంది, జయచంద్రుడు ఒంటరిగా కూర్చొని ఉండగా ఒక సాధువు లాంటి వాడు అతని దగ్గరికి వస్తాడు. వచ్చి, నాయన నేనే నీకు వరమిచ్చిన సిద్ధుడిని, నా పేరే యోగేశ్వరుడు అని చెప్తాడనమాట ఈ జయచంద్రుడికి. చెప్పేటప్పటికి జయచంద్రుడు లేచి ఆయనకి నమస్కారం చేసి, అయ్యా మీకోసమే నేను ఎంతగానో వెతికాను ఇన్నాళ్ళును, మీరిచ్చినది ఎలాంటి వరమో ఏంటో చూడండి, నా ప్రాణమిత్రుడైన మిత్రుడు మూగవాడుగా అయిపోయాడు, నన్ను విశ్వాసంతో కొలిచిన కుక్కేమో ప్రాణాలతో లేదు, తర్వాత నా ప్రాణంతో సమానమైన నా భార్య శవంగా మారిపోయి పడిపోయి ఉన్నది, ఇలా చూడండి వీళ్ళకి ఎంతమందికి నా యొక్క కోపం వల్ల, మీరిచ్చిన వరం ప్రభావం వల్ల ఎట్లా అయిపోయారో, ఈ వరం వద్దు, నాకు ఏమీ వద్దు, నన్ను ఈ వరం నుంచి నన్ను కాపాడండి అని చెప్పి, ఈ వరాన్ని మీరు ఉపసంహరించుకోండి అని చెప్పి ఎంతో బతిమాలుతాడనమాట.
బతిమాలి వేడుకుంటాడనమాట ఆ సిద్ధుడిని. వేడుకునేటప్పటికి నువ్వు నా కోసం వెతుకుతున్నావని నాకు తెలుసు, నేను ఆ రోజు నీకు ఆశ్రమంలో ముని రూపంలో కనిపించింది నేనేను, నువ్వు నన్ను గుర్తించలేదు కానీ నీ కుక్క గుర్తించింది నన్ను, ఇప్పటికైనా మించిపోయింది ఏమీ లేదు, నా వరాన్ని నేను ఉపసంహరించుకుంటాను, అప్పుడు ఆ వరం వల్ల అంతకాలంగా నీకు కలిగిన నష్టాల్ని కష్టాల్ని అన్నీ సరి అవుతాయి అని సిద్ధుడు అంటాడనమాట. సిద్ధుడు అనేటప్పటికి ఆయన ఆ మాట అన్న మరుక్షణమే అద్దాల పెట్టి తెరుచుకొని కుక్క అరుంధతి రెండు మళ్ళీ జీవంతో బయటకు వస్తారనమాట వాళ్ళిద్దరూ. ఆ సమయంలోనే ఆ గుణమిత్రుడు కూడా మిత్రమా అంటూ గట్టిగా అరిచి పిలుస్తాడనమాట. పిలిచేటప్పటికి ఈ జయచంద్రుడు ఎంతో ఆశ్చర్యపోతాడనమాట. అబ్బా నాదేంటి, నా కుక్క, ఆ భార్య, నా మిత్రుడు అందరూ అదేంటి మామూలు స్థితికి వచ్చేసారే అని చెప్పి అతను ఏం చేస్తాడు, ఆ సిద్ధుడికి సాష్టాంగ నమస్కారం చేస్తాడనమాట. చేసేటప్పటికి ఈ అంతా అతనికి సాధు స్వభావం ఏర్పడింది కదా, ఏర్పడేటప్పటికి అందరికీ ఇష్టడే అయిపోతాడనమాట, అందరికీ ఇష్టమైన వాడు అయిపోతాడనమాట. అయిపోయి తండ్రి తర్వాత అతనే చాలా ప్రజారంజకంగా చాలా కాలము ఆ రాజ్యాన్ని పరిపాలిస్తాడనమాట. ఇంకా అంతే అతను చాలా మదనపడి చాలా కష్టాలన్నీ తలుచుకొని ఎంతో బాధపడి అతనుకున్న ఆవేశాన్ని క్రోధాన్ని అన్నింటినీ నిగ్రహించుకొని సాధు స్వభావిగా మారతాడనమాట. అదే విషయం ఆ రోజు ముని కూడా చెప్పాడు, నువ్వు నీ కోపాన్ని నీ దుడుకుత స్వభావాన్ని అదుపులో పెట్టుకోవటం నేర్చుకో, అప్పుడు నీకు ఈ వరం నీకు ఉపయోగపడుతుంది అంటే అప్పుడు ముని మాట వినలేదు. ముని మాట వినక ఇదేంటి భార్యని కుక్కని అన్నింటినీ ఇలాగా మరణించేటట్టు చేసుకున్నాడు. కానీ చివరికి అతను చివరికి చేసిందేంటి, తన కోపాన్ని తన దుడుకు స్వభావాన్ని తన ఆవేశాన్ని నెమ్మదిగా రోజుకి నెమ్మదిగా అలాగా తగ్గించుకుంటూ వచ్చాడు కదా. తగ్గించుకుంటూ వచ్చిన తర్వాత అతను సాధు స్వభావిగా మారిన తర్వాతే ఆ సిద్ధుడు మళ్ళీ ఇతన్ని కలుస్తాడనమాట. కలిసి ఇచ్చిన వరాన్ని తిరిగి ఉపసంహరించుకుంటాడనమాట. అది ఎందుకంటే మనం ఏదైనా సరే వరము ఇచ్చారు అంటే ఆ వరాన్ని మనం సవ్యంగా ఉపయోగించుకోవాలి. మన కోపాన్ని మన యొక్క దుడుకు స్వభావాన్ని మనం మన అదుపులో ఉంచుకోవాలన్నమాట. అది ఈ కథలోని ఉద్దేశం. సరేనా మరి, కథ కంచికి మనం ఇంటికి. బాయ్ గుడ్ నైట్.